నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించండి. ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వినతి. చంద్రబాబు విజనరీ లీడర్ అన్న పనగరియా. ఏపీని స్వర్ణాంధ్రగా మారుస్తామని వ్యాఖ్య. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. భూములిచ్చిన రైతుల్లో ఆందోళన వద్దన్న నారాయణ. మద్యం కేసులో కసిరెడ్డికి మరోసారి నోటీసులు. ఈ నెల 19న విచారణకు రావాలని సిట్ ఆదేశం. యాభై 52వ సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. మే 14న ప్రమాణ స్వీకారం. లక్షకు చేరువైన 10 గ్రాముల బంగారం ధర. ఈ ఒక్కరోజే 1650 రూపాయలు పెరిగిన పుత్తడి. ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంఘం సాయం చేసి నిలబెడితేనే దేశం సాధించే విజయాల్లో ఏపీ కీలకంగా మారుతుందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు సమావేశమయ్యారు. విభజన సమస్యలతో పాటు గత 5 ఏళ్లలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేశారు. గడిచిన 5 ఏళ్లలో వివిధ అంశాల్లో ఏపీ ఆర్థికంగా నష్టపోయిందని, నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించామని సీఎం వివరించారు. ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టేందుకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన 10 నెలలుగా అమలు చేస్తున్న విధానాలతో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్లు సీఎం ఆర్థిక సంఘానికి వివరించారు. రాజధాని లేకపోవడంతో ఆదాయ ఆర్జనకు సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని సీఎం వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు, పోలవరం నిర్మాణం తదితర అంశాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శించి వివరించారు. 2019 తర్వాత నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సీఎం ఆర్థిక సంఘానికి తెలియజేశారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫార్సులు చేయాలని సీఎం విన్నవించారు. Every house survey of every individual identification through Aadhaar, every house geotagging, family members we are bringing together, what are all the benefits they are getting either state or center, what are the assets they are having, how to empower them. Now by using all this data we selected 20 lakh families before eligibility. We are bringing all industrialists and also high net worth individuals to adopt it. I can monitor, plan, macro level, execute micro level, monitor both levels. I will monitor everybody's health real time. How many people are diabetic? How many people are hypertension or heart problem or nervous problem? How to go for preventive? Sometimes they're in a hospital, 10 days, not necessary. How much money they are spending not for treatment, for room. Then there are also infections. Be at home. Whenever necessary, we will pick up within 30 minutes ambulance. This is where world is moving. I want to take all these things in the direction. They are only quantum computing. We need quantum computing. We will do real-time analytics. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు 16వ ఆర్థిక సంఘం అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాత్ బృందంతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో రూరల్ ప్రాంతాలు కీలకంగా వ్యవహరిస్తాయని పవన్ అన్నారు. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. And we aim to digitally empower every Gram Panchayat with high-speed internet, develop farm-to-market roads, establish rural logistic hubs, and ensure
pothole-free roads. The one broad agenda we kept is, one commitment is to make panchayats as income generating. We are promoting timber plantations, ecotourism and skill building in film and media, and branding panchayat identities like Lepakshi, Kondapalli for market linkage. Our country imports nearly 35 million cubic meters quantity of timber worth around 22,000 crores per annum, primarily from China, Malaysia and Indonesia, Germany and some other East European nations. The demand for timber in India will continue to rise with a projected demand of 98 million cubic meters by 2030, which would be worth nearly 62,000 crores. And through panchayats, Andhra Pradesh is working for increasing the production of timber to reduce the burden of timber import on the country. That is one area we really focusing on. We would like to come with a very concrete, approachable, workable models in the next 2 months. We aim to make PRIs, Panchayat Raj institutions, as a financially strong, environment friendly and ecologically aligned, and seek the Commission's support in realizing this vision. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కు ఆర్థిక సంఘం నుంచి ప్రశంసలు దక్కాయి. 2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారేలా ఏపీ ప్రణాళికలు రచించిందని ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియా కొనియాడారు. ఏపీతో పాటు అసోం సైతం జనాభా ప్రాతిపదికన అదనపు ప్రాధాన్యత కోరాయన్నారు. The 15th Finance Commission had used the total fertility rate. That the lower the total fertility rate, the larger the share of the state. That was to reward the states which had done better in terms of slowing down the population growth. So that was 12.5% weight given by the 15th Finance Commission. Andhra Pradesh has given 20% weight, but Andhra Pradesh's recommendation is slightly different. What Andhra Pradesh has recommended is that the Finance Commission, 16th Finance Commission, should consider not just the fact that the total fertility rate is brought down to the replacement level, but it should go a little beyond, because going too far below the total fertility rate is also problematic, because it is then over time going to increase very dramatically the dependency ratios, the aging of the population. And those of you who are covering the Chief Minister would know that he has been making this argument that we also need to, that, southern states particularly, but in general, I think this is more applicable to all the states which have high per capita incomes, where generally TFR has fallen well below the replacement rate, and that obviously causes a bit of a problem in the longer run. So he has been, so this Andhra Pradesh recommendation is that the 16th Finance Commission should look at that criterion more holistically, allowing for the fact that beyond a point you need encouragement to population increase rather than discouragement. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని పురపాలక మంత్రి నారాయణ కోరారు. విదేశాల నుంచి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండాలన్నారు. అయితే అమరావతి ఎయిర్పోర్టు కోసం భూములు సేకరించాలా, సమీకరించాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని నారాయణ పునరుద్ఘాటించారు. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచేసామో అవన్నీ జరుగుతున్నాయండి. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయో 3 సంవత్సరాలు, ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం. ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూముల విలువ తగ్గిపోతుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే, హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ వచ్చి నిలిచింది, ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు క్యాపిటల్ సిటీ తీసుకున్నామో
దానికి ఆనుకొని ఉండే విలేజెస్ యాక్చువల్గా కొంతమంది వచ్చారు, కొంతమంది వచ్చి మేము ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పారు. అది వాళ్ళతో యాక్చువల్గా ప్రజాప్రతినిధులు చెప్పాము. వాళ్ళు యాక్చువల్గా డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. అమరావతి రాజధానిలో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణం కోసం సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. సచివాలయం కోసం 4 టవర్లు, హెచ్ఓడీ కార్యాలయాల కోసం మరో టవర్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. హెచ్ఓడీ టవర్ నిర్మాణం కోసం 1126 కోట్లతో, సచివాలయం 1-2 టవర్ల కోసం 1897 కోట్లతో, 3-4 టవర్ల కోసం 1664 కోట్లతో వేర్వేరుగా టెండర్ నోటీస్ జారీ చేసింది. మొత్తం 5 టవర్లను 4668 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించింది. మే 1న టెక్నికల్ బిడ్లు తెరవనుంది. మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. రాజకసిరెడ్డి పెట్టుబడులు పెట్టిన సంస్థలను విచారించేందుకు సిట్ అధికారులు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. రాజు పెట్టుబడులు పెట్టిన చిత్రరంగంలో సంస్థలను కూడా విచారించనున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు రేపు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా వాటిని బేఖాతరు చేశారు. తాజాగా మరోసారి నోటీసులివ్వడంతో ఇప్పుడైనా విచారణకు వస్తాడా అనే సంశయం కలుగుతుంది. మద్యం స్కామ్లో దోచిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు రాజు పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఓ చిత్రం నిర్మాణానికి ఈ నగదు వినియోగించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థలను సైతం సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని కోరారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇళ్లలో 2 రోజుల పాటు 15 సిట్ బృందాలు తనిఖీలు జరిపాయి. కీలక దస్త్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులు ఇచ్చినట్లు సిట్ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో అత్యధికంగా ఆర్డర్స్ దక్కించుకుని విక్రయాలు జరిపిన మద్యం కంపెనీలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలు మద్యం కంపెనీల ప్రతినిధులను విచారించారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఎక్సైజ్ అధికారులను సైతం సిట్ అధికారులు విచారించనున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి తాజాగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. అయితే 17వ తేదీన విచారణకు హాజరవుతానని విజయసాయిరెడ్డి రిప్లై ఇచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విజయసాయిని విచారిస్తారు. ఈ విచారణలో కీలక విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని విజయసాయిరెడ్డి గతంలో అన్నారు. స్కామ్కు సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. వైసీపీలో నెంబర్ 2గా చెలామణి అయిన విజయసాయికి లిక్కర్ స్కామ్ గురించి కీలక సమాచారం తెలిసి ఉండవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం స్కామ్లో దోచిన సొత్తు ఏ మార్గాల ద్వారా ఎక్కడకు చేరిందనే విషయం ఆధారాలతో సహా రాబట్టే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల పునరావాస కేంద్రంగా మిగిలిన ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళనలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కు సేవలందించే అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరుతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ గడువు ముగియనుండగా పొడిగించే ఉద్దేశం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫలితంగా ఈ నెలాఖరుకు 500 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన ఖాయమైంది. జగన్ అధికారంలో ఉండగా 100 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలిచ్చి పెంచి పోషించారని పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటన వేళ హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై కో పైలట్ ను పోలీసులు విచారించారు. సత్యసాయి జిల్లా సీకేపల్లి సీఐ కార్యాలయంలో కో పైలట్ శ్రేయస్ జైన్ ను సుమారు 4 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, సీకేపల్లి సీఐ శ్రీధర్ సమక్షంలో విచారణ జరిగింది. సెలవులో ఉన్నందున పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరు కాలేదు. విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కో పైలట్ శ్రేయస్ జైన్ సమాధానమిచ్చారని సీఐ శ్రీధర్ వెల్లడించారు. విచారణ పూర్తయ్యాక కో పైలట్ శ్రేయస్ జైన్ బెంగళూరు వెళ్లారు. పైలట్ అనిల్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇస్తామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 8న జగన్ ను పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లికి తీసుకొచ్చారు. చిప్సాన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ ను జగన్ వినియోగించారు. ల్యాండ్ అయిన వెంటనే హెలికాప్టర్ ను వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండానే పైలట్, కో పైలట్ వెళ్లిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వివరాలు రాబట్టేందుకు పైలట్, కో పైలట్ కు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు.
అనకాపల్లి జిల్లా కోట ఉరట్ల మండలం కైలాసపట్నంలో ఈ నెల 13న బాణాసంచా పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలకు హోంమంత్రి అనిత నగదు చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయల చొప్పున 5 కుటుంబాలకు 75 లక్షల రూపాయలను బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుల పిల్లల చదువు బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారు. అదేవిధంగా పేలుడులో గాయపడిన వారికి కూడా త్వరలో 1 లక్ష రూపాయల నష్టపరిహారం అందజేస్తామన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. కొండపల్లి నుంచి చీరాల వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. స్పీడ్ బ్రేకర్ ఎక్కే క్రమంలో లారీ గడ్డరు విరిగిపోవడంతో ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. గాయాలైన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెట్రోల్ను మరో ట్యాంకర్లోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన ఓ యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ను అరెస్టు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాల్లో పోరులో భాగంగానే రఘు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ ని యూజ్ చేసుకుని ట్విట్టర్ లో లాగిన్ అవ్వడం జరిగింది. మోటివ్ ని చూసామంటే వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్, డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు. అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకుని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 గ్రూప్స్, ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. ఒకరే అరెస్ట్ చేశాము. స్పెసిఫిక్ గా ఈ ఒక్క పోస్ట్ లోనే ఆల్మోస్ట్ 38 పోస్ట్ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసి తీసుకున్నాం. ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళపైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్నకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో గతం కన్నా 30-40% అధికంగా ప్రజలు వస్తారు. వచ్చేదానికి తగ్గ ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్పి చెప్పడానికే ఇవాళ మేము చేసినటువంటి ఈ ప్రయత్నం. ఉదయం సుప్రభాత సేవతోటి ఆగమ పండితులు మొట్టమొదటిగా చందన విరూపం చేస్తూ వస్తారు. తొలి దర్శనం ఈ యొక్క ఆలయం పాలకవర్గ వంశపారంపర్య ధర్మకర్తలుగా పోసపాటి అశోక్ గజపతిరాజు గారి యొక్క కుటుంబం. తొలి దర్శనం పూర్తి అయ్యాక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు, చందనం సమర్పించుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, వివిఐపీలు కానీ విఐపీలు కానీ దాదాపు 3 నుంచి 5 గంటల వరకు ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా దర్శనం చేసుకొని బయటకు రావడంతోనే 3 భాగాలుగా ఈ దర్శనాలని అనుమతించి క్యూ లైన్లను ప్రారంభిస్తాం. 300 రూపాయల టికెట్లు కానీ అలాగే సర్వదర్శనం కానీ ఇవన్నీ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా క్యూ లైన్లోనే ఆపే వరకు కూడా ఈ దర్శనం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం సజావుగా చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. వైసీపీ హయాంలో శ్రీవారి తులాభారం కింద భక్తులు ఇచ్చిన కోట్ల రూపాయల్ని దారి మళ్లించారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అప్పట్లో విజిలెన్స్ నివేదిక ఇచ్చినా ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. రోజుకి 10 లక్షల రూపాయలు స్వామివారికి తులాభారం రూపంలో వస్తుంది. అంటే నెలకి దాదాపు 3 కోట్ల రూపాయలు, ఏడాదికి 36 కోట్ల రూపాయలు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు నాకు చెప్పింది ఏంటంటే, అన్న చాలా అన్యాయం జరిగింది, దీని మీద మేము అప్పుడు ఫిర్యాదు కూడా చేసాం, విజిలెన్స్ విచారణ కూడా జరిగింది,
విచారణ చేసిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగుల్ని ఇంటికి పంపించడం తప్పారు తప్ప జైలుకి పంపించలేదు అని చెప్పారు. ఏమి ఎవరి మీద ప్రేమ? ఈ డబ్బులు ఎక్కడికి పోయింది? కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ చేతులు మారింది? అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇక్కడ టీటీడీలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? సోమవారం కోసం వాటా పెట్టినటువంటి డబ్బుల్ని ఇక్కడ వాటాలుగా పంచుకున్నారు సిగ్గులేని వాళ్ళు. కేసు నమోదు చేయకుండా ఎవరు తప్పించారు? విచారణ పూర్తయిన తర్వాత ఎందుకు కేసు నమోదు చేయలేదు? అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను ఈగల్ బృందం అరెస్ట్ చేసింది. ఈగల్ చీఫ్ రవికృష్ణ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ కొందరు అమ్మాయిలను ట్రాప్ చేసి వారితో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. లూయిస్ తో పాటు శ్రీకాకుళానికి చెందిన గణేష్ జ్యోత్స్నను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై 1930 కాల్ సెంటర్ కు సమాచారం ఇవ్వాలని రవికృష్ణ కోరారు. ఎక్స్ హామ్స్టర్ అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. అది దాంట్లోని లైవ్ కంటెంట్, వీళ్ళు ఎడంటి కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. మా సిఐడి బృందాలు గుంతకల్లోని బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మూడవ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిలను కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియామకం కానున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ను సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా నియమించాలంటూ కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతిపాదన చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13వ తేదీన ముగియనుంది. సంప్రదాయం ప్రకారం తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నాను న్యాయశాఖ కోరగా ఆయన జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును ప్రతిపాదించారు. మే 14వ తేదీన జస్టిస్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 6 నెలల పాటు ఆ బాధ్యత నిర్వహించి నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతను నిర్వహించనున్న రెండో దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిగా జస్టిస్ గవాయ్ నిలవనున్నారు. ఆయన కన్నా ముందు 2007లో దళిత కుటుంబానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సీజేఐ పదవిని చేపట్టారు. దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లను ఓడించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్ ఆరావళి జిల్లాలో పర్యటించిన రాహుల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేలా రోడ్ మ్యాప్ ను రూపొందించినట్లు చెప్పారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కోసం పనిచేసేవారిని, అలాగే ఏ పని చేయకుండా ఉన్నవారిని బహిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. 2027 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 41 పార్టీ జిల్లాల యూనిట్లకు ఏఐసీసీ పర్యవేక్షణలో చీఫ్లను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా యూనిట్లకు పార్టీ రాష్ట్ర విభాగంతో సంబంధం లేకుండా పనిచేసుకునేలా స్వేచ్ఛనిస్తామన్నారు. ప్రజలలో ఉండే కొత్త తరాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు వివరించారు. और विचारधारा की सिर्फ 2 पार्टियां हिंदुस्तान में, एक बीजेपी और आरएसएस और दूसरी कांग्रेस पार्टी. तो लड़ाई इन दोनों के बीच में है और पूरा देश जानता है, समझता है कि कांग्रेस पार्टी ही आरएसएस और बीजेपी को हरा सकती है. अगर हमने आरएसएस और बीजेपी को देश में हराना है तो रास्ता गुजरात के थ्रू जाता है. हमारी पार्टी भी गुजरात से ही शुरू हुई थी. हमारे सबसे बड़े जो नेता थे महात्मा गांधी, वो आपने हमें दिए थे, और सरदार पटेल जी भी आपने हमें दिए. मगर काफी सालों से हम डिमोरलाइज से हैं, तो हमने निर्णय लिया है कि कांग्रेस पार्टी में हमें थोड़ा बदलाव लाना पड़ेगा. सबसे पहले जो हमारे बीच में कंपटीशन होता है वो डिस्ट्रक्टिव कंपटीशन होता है, प्रोडक्टिव कंपटीशन नहीं होता है. బంగారం ధరకు పట్టపగ్గా లేకుండా పోయింది. 10 గ్రాముల పసిడి ధర ₹1,00,000కు చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర ₹1,650 మేర పెరిగి రికార్డు స్థాయిలో ₹98,100కు చేరింది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతుందనే భయాల మధ్య మదుపరులు పసిడి వైపు మొగ్గు చూపడమే ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో $3,300లకు చేరింది. ఇటు ఢిల్లీ కిలో వెండి ధర కూడా ₹1,00,000కు చేరువైంది. కిలో వెండి ధర ఇవాళ ₹1,900 మేర పెరిగి ₹99,400కు చేరింది. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం సహా ఎఫ్ఐఐల
కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 1578 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గుచూపగా మరో 309 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 76,997 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఒక దశలో 76,544 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. మధ్యాహ్నం తర్వాత బ్యాంకింగ్ రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు పోటీ పడగా 77,110 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 77,044 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 109 పాయింట్లు పెరిగి 23,437 పాయింట్ల వద్ద ముగిసింది.